హాయ్ ఎవరివన్. మీకు లాస్ట్ వీడియోస్లో వెబ్3 గురించి చెప్పాను కదా. అంటే బ్లాక్ చైన్ హిస్టరీ, మళ్ళీ క్రిప్టో కరెన్సీ హిస్టరీ గురించి, బిట్ కాయిన్ గురించి, వై సప్లై లిమిటెడ్ అని, హాల్వింగ్ అంటే ఏంటి, ఇంకా బ్లాక్ చైన్ వర్సెస్ కాయిన్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను. ఈ వీడియోలో వచ్చి ది నన్స్, బ్లాక్లో నన్స్ అంటే జస్ట్ నెంబర్ అనమాట. ఇది బ్లాక్లో యాక్చువల్లీ మీకు చెప్పాను ఆల్రెడీ. బ్లాక్లో ఏంటంటే హ్యాష్ అనేది ఈ బ్లాక్ నెంబరు, డేటా, ప్రీవియస్ హ్యాష్ ఇవన్నీ మిక్స్ అయ్యి హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది కదా. అందులో ఏ ఒక్క వాల్యూ మారినా హ్యాష్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆల్రెడీ మీకు హ్యాషింగ్ గురించి మొత్తం దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ని రిఫర్ చేయండి. ఈ వీడియోలో మాత్రం నన్స్ గురించి చెప్తాను. నన్స్ అనేది ఒక నెంబర్ అనమాట. అంటే హ్యాష్ జనరేషన్ అయినప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నన్స్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, హ్యాష్ అని చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు చేంజ్ అవ్వాలి, ఎందుకు ఈ నీడ్ ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఫస్ట్ బ్లాక్ ఎలా జనరేట్ అవుతుందో బేసిక్గా చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను. వెన్ యూజర్ రీడ్ ద ట్రాన్సాక్షన్ ఆన్ ద బిట్ కాయిన్ ఆర్ బ్లాక్ చైన్ అనుకోండి, బిట్ కాయిన్ బ్లాక్ చైన్, ద ట్రాన్సాక్షన్ గోస్ టు ద మైనింగ్ పూల్ ఆర్ మైనర్స్ పూల్ అనొచ్చు ఫర్ సొల్యూషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక యూజర్ ఒక ట్రాన్సాక్షన్ చేసాడు అనుకోండి వెబ్3 అంటే బ్లాక్ చైన్లో, ఏ బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేయడానికి అది అంటే ఒక చెప్పాను మ్యాథమెటికల్ ప్రాబ్లం అనమాట. అంటే ఆ ట్రాన్సాక్షన్లో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అంటే దానికి ఒక హ్యాష్ కావాలి ఏంటి. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అది ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత అదేంటంటే మైనింగ్ పూల్కి వెళ్తుంది. మైనింగ్ పూల్లో ఉన్న మైనర్స్ ఏంటంటే ఆ హ్యాష్ని, ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లం సాల్వ్ చేసి దాని రిక్వైర్డ్ హ్యాష్ అనేది బ్లాక్లో యాడ్ అవుతుంది అనమాట. బ్లాక్లో యాడ్ అయ్యి ఆ బ్లాక్ లాంగర్ బ్లాక్ అంటే రిమైనింగ్ బ్లాక్ చైన్కి యాడ్ అవుతుంది అనమాట, వ్యాలిడేట్ చేసి. సో అందులో ఇప్పుడు ఎవరైనా ఒక మైనర్ ఉంటాడు, ఒక మైనర్ అనేది మైనింగ్ పూల్ అని, పూల్ అంటే గ్రూప్ ఆఫ్ మైనర్స్ ఉంటారు కదా. అందులో ఎవరన్నా ఒక మైనర్, ఇఫ్ ఎనీ మైనర్ సాల్వ్డ్ ద ప్రాబ్లం, ది రిమైనింగ్ మైనర్స్ ఆర్ వ్యాలిడేటింగ్ అండ్ వెరిఫైయింగ్ ద బ్లాక్. ఇప్పుడు ఒక మైనర్ సాల్వ్ చేశాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి హ్యాష్ అనేది జనరేట్ చేశాడు. రిమైనింగ్ మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వ్యాలిడేటింగ్ ఆర్ వెరిఫైయింగ్ ద బ్లాక్. అంటే ఆ మైనర్ జనరేట్ చేసిన హ్యాష్ వాల్యూ ఉంది కదా, హ్యాష్ అంటే ఇంక్లూడింగ్ బ్లాక్ ఉంది కదా, అది కరెక్టా కాదా అనేది చెక్ చేస్తారన్నమాట రిమైనింగ్ మైనర్స్. ఇఫ్ ఇట్స్ లెజిటిమేట్, బ్లాక్ ఈజ్ యాడెడ్ టు అండ్ రివార్డెడ్ టు ద మైనర్ విత్ సమ్ క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు అది కరెక్టే, మెలిషియస్ ఏం కాదండి, ప్రూవ్ అయితే ఆ బ్లాక్ అనేది బ్లాక్ చైన్కి యాడ్ అవుద్ది. ప్లస్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే సమ్ రివార్డ్ ఇస్తుంది అనమాట. రివార్డ్ ఏ ఫామ్లో అంటే క్రిప్టో కరెన్సీలో, అది ఇన్ బిట్వీన్ బిట్ కాయిన్ అయితే బిట్ కాయిన్లోను, ఎథీరియం అయితే ఈటీహెచ్లోను అట్లా. సో ఇన్ బ్లాక్ వీ హ్యావ్ బ్లాక్ నెంబర్, నన్స్, డేటా, ప్రీవియస్ హ్యాష్. ఇప్పుడు ఇవన్నీ ఒక బ్లాక్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ నెంబర్ ఉంది, నన్స్ ఉంది, డేటా ఉంది, ప్రీవియస్ హ్యాష్ ఉంది కదా. ఇంకా ఇల్లీగల్ ఈ బ్లాక్లో ఇంకా యాడ్ అవుతాయి. కానీ ప్రజెంట్ మీకు ఇది నన్ను అంటే ఎందుకు అని తెలుసుకోవడానికి ఇన్ దోస్ నన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ద మైనర్. ఇప్పుడు ఇవన్నీ రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. బ్లాక్ నెంబర్ అనేది మనం చేంజ్ చేయలేం, డేటా అనేది ఎలాగో యూజర్ ట్రాన్సాక్షన్ చేసిన వస్తుంది కాబట్టి ఆ డేటాను మనం మార్చలేము. ప్రీవియస్ హ్యాష్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్లాక్ డేటా ఉంది కదా, దాన్ని బేస్ అయ్యి ఈ హ్యాష్ అని జనరేట్ అవుద్ది. ఈ హ్యాష్ ఏమవుద్ది, ఈ బ్లాక్లో ఉన్న డేటా మొత్తం యూజ్ చేసుకుని ఈ హ్యాష్ అనేది జనరేట్ అవుద్ది కదా. ఇప్పుడు మైనర్ ఉండడం వీటిలో వేటిని కంట్రోల్ చేయలేడు, ఒక్క నన్స్ని తప్ప. ఇప్పుడు నన్స్ అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మార్చామనుకో ఈ హ్యాష్ వాల్యూని చేంజ్ అవుద్ది. ఈ నన్స్ మార్చడం వల్ల
ఆ హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, దోస్ నన్స్ ఈస్ కంట్రోల్ బై ద మైనర్ మాత్రం కంట్రోల్ చేస్తారు అనమాట నన్స్. ఇప్పుడు హౌ మైనింగ్ వర్క్స్ విత్ నన్స్ అనమాట. మైనింగ్ ఆల్రెడీ ఎట్లా జరుగుతుందో చెప్పాను లాస్ట్ వీడియోస్లో మీకు. కాకపోతే ఇప్పుడు నన్స్ ఉంది కదా, నన్స్ యూజ్ చేసి ఎట్లా హౌ మైనింగ్ వర్క్స్. నన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్గా డెఫినేషన్ అంటే బేసిక్. దీని నన్స్ ఈజ్ ఏ నెంబర్ దట్ బ్లాక్ చైన్ మైనర్స్ ఆర్ సాల్వింగ్ ఫర్. నన్స్ అది ఒక నెంబర్ అనమాట. అంటే బ్లాక్ చైన్ మైనర్స్ ఉంటారు కదా, సాల్వింగ్ అంటే హ్యాషెస్ సాల్వ్ చేయడానికి ఇవి చేంజ్ చేస్తూ ఉంటారు నన్స్ వాల్యూస్ అనమాట. ఆ వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడే హ్యాష్ కూడా చేంజ్ అవుతుంటుంది కదా అట్లా. ఇప్పుడు హౌ మైనింగ్ వర్క్స్. ఇప్పుడు టార్గెట్. వాట్ ఈస్ టార్గెట్? టార్గెట్ ఈజ్ ఏ నెంబర్ యూజ్డ్ ఇన్ ఏ మైనింగ్. టార్గెట్ అనేది అంటే ఒక నెంబర్ అనమాట, అది మైనింగ్లో యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద నంబర్ దట్ బ్లాక్ హ్యాష్ మస్ట్ బి బిలో ఫర్ ద బ్లాక్ టు బి యాడెడ్ ఆన్ ద బ్లాక్ చైన్. ఈ టార్గెట్ అనే వాల్యూ ఉంది కదా, ఇప్పుడు ఆ టార్గెట్ వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు అది ఏమి ఇండికేట్ చేద్దంటే ఆ టార్గెట్ బిలో ఉన్న నెంబర్స్ హ్యాషెస్ని మాత్రమే జనరేట్ చేయాలి. జనరేట్ చేసి అది వ్యాలిడేట్ అయితే ఆ బ్లాక్కి యాడ్ అవుతుంది తప్ప దాన్ని దాటిన ఇప్పుడు ఆ టార్గెట్ వాల్యూ కన్నా అబవ్ ఉన్న వాల్యూస్ని ఇది కన్సిడర్ చేసుకోదు అనమాట. అంటే యాడ్ చేసుకోదు, అంటే వ్యాలిడేట్ చేయదు. ది టార్గెట్ అడ్జస్ట్ ఎవ్రీ 2016 బ్లాక్స్ అనమాట. ఈ టార్గెట్ అనేది ఎవ్రీ 2116 బ్లాక్స్కి రఫ్లీ అంటే 2 వీక్స్ అనమాట. టు ట్రై అండ్ ఎన్ష్యూర్ దట్ బ్లాక్ ఆర్ మైన్డ్ వన్స్ ఎవ్రీ 10 minutes ఆన్ యావరేజ్. ఈ టార్గెట్ వాల్యూ అనేది 2 వీక్స్ ఉంటుంది యావరేజ్గా, రఫ్లీ 2 వీక్స్. బేసిక్గా ఏంటంటే 2016 బ్లాక్స్కి టార్గెట్ వాల్యూని చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ టార్గెట్ వాల్యూ ఎవరు ఇస్తారు అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు హ్యాషింగ్, బేసిక్గా హ్యాషింగ్ అల్గోరిథం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ఆర్ ఆడియో ఇచ్చాము SHA 256 హ్యాషింగ్ అల్గోరిథం వాడేది. ఇచ్చినప్పుడు మనకి ఏమవుద్ది, 64 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ SHA 256 ఉంది కదా, మీ డౌట్ రావచ్చు. అంటే ఈచ్ క్యారెక్టర్ ఏంటంటే 4 బిట్స్ ఉంటాయి. 5 ఉందనుకో 4 బిట్స్ ఉంటాయి. 8421 మీకు ఐడియా ఉందో లేదో కానీ 0s 1స్లో 8421 అని ఒక కోడ్ ఉంటుంది. 8421 అంటే 16 8421 32 16 8421 అట్లా. దాన్ని బట్టి మనం 0స్ని 1స్ని బట్టి నెంబర్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాం బైనరీలో. ఐ హోప్ మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ గూగుల్ చేయండి వాటి గురించి. ఇప్పుడు ఈచ్ క్యారెక్టర్ ఏంటంటే 4 బిట్స్ ఉంటాయి. ఇక్కడ 64 బిట్స్ ఉన్నాయి కదా ఇందులో, ఇవన్నీ 64 బిట్స్ కదా. ఈచ్ వచ్చి 4 అయినప్పుడు 64 × 4 అంటే ఎంత, 256 బిట్స్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే 256 SHA 256 బిట్స్ అనమాట హ్యాషింగ్. హౌ మైనింగ్ వర్క్స్. డెసిమల్ నెంబర్స్ అంటే 0 to 1 2 3 4 5 6 7 10 11 12 13. కానీ ఎక్స్ట్రా డెసిమల్ అంటే 0 1 to 9 వరకు నార్మలే. అక్కడ నుంచి ABCDEF ఎక్స్ట్రా డెసిమల్స్. వీటి గురించి మీకు తెలుసుకోవాలంటే గూగుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బైనరీస్లో ఎలా ఇండికేట్ చేస్తామో మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ లేకపోతే గూగుల్ చేసినా మీకు అర్థమవుద్ది. హౌ మైనింగ్ వర్క్స్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే హ్యాషెస్. ఇగో ఇట్లా ఉంటాయి సిమిలర్గా హ్యాషెస్. ఇప్పుడు ఈ హ్యాషెస్లో ఇక్కడ 64 బిట్టే కదా ఓన్లీ మనకి, 64 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ కదా. బేసిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏదైనా వాల్యూ ఏమవుతుంది 0 to ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9 ఉన్నాయనుకోండి, ఒక 10 ఉన్నాయనుకోండి, 0 to 10 అని చెప్పొచ్చు కదా వాల్యూస్. ఇక్కడ అలాగే ఇప్పుడు హెక్సాడెసిమల్లో ఏంటి, హెక్సాడెసిమల్లో స్టార్టింగ్ లో ఏంటి 0, హై ఏంటి F కదా. ఇక్కడ చూడండి F కదా. సో ఇక్కడ వాడేది హెక్సాడెసిమలే కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ ఏంటంటే 00000 to FFFF. ఇది లార్జ్ వాల్యూ. ఇది 64 డిజిట్స్ అనమాట. 64 డిజిట్స్ 0 నుంచి 64 డిజిట్స్ FFFF4. F అంటే అంత వాల్యూ 15 అనమాట. కానీ 15 అనే F అంటాం హెక్సాడెసిమల్లో. అబ్జర్వ్ ద అబౌవ్ పిక్స్. ది నన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మైనర్ ఫర్ జనరేటింగ్ ద హ్యాష్ అండర్ ద బిలో టార్గెట్స్.
ఇట్స్ బిట్కాయిన్ ఆల్గారిథమ్ సెట్స్ ద టార్గెట్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు టార్గెట్ అన్నాం కదా, టార్గెట్ వాల్యూ అనేది ఏంటంటే బిట్కాయిన్ ఆల్గారిథమ్ ఆల్రెడీ ప్రీడిఫైన్గా డిఫైన్ చేద్దాం అనమాట. ఇది టార్గెట్ వాల్యూ అని. ఆ టార్గెట్ వాల్యూ మీకు చెప్పిన 2016 బ్లాక్స్ తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది. రఫ్లీ 2 వీక్స్ అని 2016 ఆ బ్లాక్స్ అయిన తర్వాత ఆ టార్గెట్ వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మైనర్స్ ఏం చేయాలంటే ఆ టార్గెట్ వాల్యూ కన్నా బిలో ఉన్న దాంట్లో మనం హ్యాషెస్ జనరేట్ చేయాలి. అందులో ఉంటుంది అనమాట. అంటే ఎలిజిబుల్ బ్లాక్ హ్యాష్. సో ది hashes are generated from 00064 bit to FFF 64 bits. In between only hashes are generated here. Hashes are used by hexadecimal numbers only. Hashes and hexadecimal numbers మాత్రమే ఇచ్చేస్తారు ఇక్కడ. ఓకేనా? హౌ మైనింగ్ వర్క్స్ అది అందులో కాన్సెప్ట్. ఇప్పుడు ఈ బ్లాక్ నెంబర్ ఉంది, నన్స్ ఉన్నాయి, డేటా ఉంది, ప్రీవియస్ ఉంది, హ్యాష్ ఉంది. ఇప్పుడు స్మాలెస్ట్ లార్జెస్ట్ టార్గెట్ వాల్యూ ఇక్కడ ఉంది, సంథింగ్ 000 ఉంది కదా. కానీ ఇక్కడ హ్యాష్ అనేది అబోవ్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లాక్ నెంబర్ 6 నన్స్ 70 వాల్యూ చేంజ్ అవుతూ ఉంది, నన్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి, హ్యాష్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది టార్గెట్ కన్నా పైన ఉంది, అంటే ఇది అలౌ చేయదు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లాక్ నెంబర్ 7 ఈ బ్లాక్ నెంబర్ 7లో డేటా ఉంది, కానీ టార్గెట్ వాల్యూ కంటే లోపలే ఉంది. సో అది గ్రీన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ చూపిస్తుంది, అంటే అది టార్గెట్ వాల్యూ కన్నా అబోవ్ ఉంది కాబట్టి అది అలౌ చేయదు. ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్ ఇప్పుడు బిట్కాయిన్ బ్లాక్ చైన్ సెట్ చేసిన టార్గెట్ వాల్యూ కన్నా లోపలే ఉంది. సో ఈ హ్యాష్ అనేది అలౌ చేస్తుంది. మీకు ఇక్కడ తీరు చెప్తాను. లుక్ అట్ ద అబౌట్ డయాగ్రామ్స్. Their miners try to find the hash for block, but right side we have to see the possible hashes from 00040 to FFF 64 bits. But Bitcoin algorithm sets the target value into ఇక్కడ 4 zeros అన్న 4 zeros తర్వాత ఏమైనా వాల్యూ ఉండొచ్చు, ఆ వాల్యూని సెట్ చేసినాము. The miner have changed the nuns to reach below the target value, then only block got verified and miner got cryptocurrency record. ఇక్కడ ఏంటంటే ఏ మైనర్ అయితే నన్ వాల్యూని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ హ్యాష్ని టార్గెట్ వాల్యూ కన్నా బిలో తీసుకొస్తారో అప్పుడు ఆ బ్లాక్ అనేది వెరిఫై అవుద్ది. వెరిఫై అయ్యి ఆ బ్లాక్ని ఎవరైతే జనరేట్ చేస్తారో ఆ మైనర్కి క్రిప్టోకరెన్సీ రివార్డ్ కింద వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు అర్థమైందా? ఈ హ్యాష్ని ఎలా చేంజ్ చేస్తారంటే ఈ నన్స్ ఉన్నాయి కదా, ఈ నన్స్ వాల్యూస్ అయినా చేంజ్ చేస్తూ ఉంటాం. 0, 1, 2, 3 అలా చేంజ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, హ్యాష్ వాల్యూ చేంజ్ అవుతుంటుంది. ఇన్ కేస్ ఆ హ్యాష్ వాల్యూ బిలో ద టార్గెట్ వాల్యూ వస్తే అది వెరిఫై అవుతుంది. అప్పుడు ఆ బ్లాక్ యాడ్ అయ్యి ఎవరైతే ఆ మైనర్ సాల్వ్ చేశారో దాని మీద క్రిప్టోకరెన్సీ రివార్డ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మైనింగ్ డిఫికల్టీ అంటే ఏంటో చెప్తాను మీకు. బేసిక్గా అండర్స్టాండింగ్ ద మైనింగ్ డిఫికల్టీ. లెట్స్ టేక్ ఏ 5 digit నెంబర్. ఒక 5 digit నెంబర్ తీసుకుందాం. ఒక ఏరియా ఇదిగో ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ 0 zeros to 99999 బేసిక్గా ఏరియా దట్ కెన్ బి కవర్డ్. ఈ ఏరియా కవర్ అవుతుంది అనుకున్నాం. లెట్స్ టేక్ ద 5 digit నెంబర్. బట్ కానీ ఈసారి ఏంటంటే 0 అనమాట స్టార్టింగ్, తర్వాత నెంబర్స్ ఉన్నాయి. అంటే 0 తర్వాత 0000 తర్వాత 09999 ఈ నెంబర్ వరకు. అంటే ఇక్కడ ఏరియా దట్ కెన్ బి కవర్డ్ ఏంటంటే తగ్గింది కదా ఏరియా. ఎక్కడి నుంచి కంటే ఎక్కడికంటే ఇక్కడ ఏరియా ఎక్కువ వాల్యూ 5 digit వాల్యూ, ఇక్కడ 4 digits ఉన్నాయి, తగ్గింది. ఇప్పుడు లెట్స్ టేక్ ద 5 digit నెంబర్. 5 digit నెంబర్ తీసుకున్నాం, మళ్ళీ 00. అప్పుడు ఇంకా ఏమవుతుంది, ఏరియా కన్నా ఇంకా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అండర్స్టాండ్ మైనింగ్ డిఫికల్టీ. లెట్స్ టేక్ ద 5 digit నెంబర్. ఇప్పుడు 3కి అయితే ఇంకా ఏరియా రెడ్యూస్ అయింది కదా. ఇప్పుడు ఇటుగా నేను రాసింది చెప్తాను. నేను ఇదంతా నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్, నాకు అర్థం అవడం కోసం మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ ద మైనింగ్ డిఫికల్టీ విత్ అబౌవ్ 4 డయాగ్రామ్స్. ఇప్పుడు 5 చూసాం కదా, వీ క్యాన్ టేక్ ఇన్ ద 5 digit టార్గెట్ లెవెల్ హ్యాష్. ఇట్ ఈస్ జనరేటెడ్ బై ద బిట్కాయిన్ ఆల్గరిథం. ఈ నెంబర్స్ ఉన్నది కదా, ఈ 5 digit నెంబర్ అది బిట్కాయిన్ జనరేషన్ హ్యాషింగ్ జనరేట్ చేసిన టార్గెట్ వాల్యూ అనుకుందాం.
5x represents the areas of mine covered from 5 zeros to 5 nines. ఒకవేళ ఒక జీరో యాడ్ అయితే 4 zeros to 4 nines, 2 zeros యాడ్ అయితే 3 zeros to 3 nines. మా ఏరియా అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే హ్యాష్ జనరేషన్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లార్జ్ ఏరియాలో ఉన్నప్పుడు హ్యాష్ జనరేట్ చేయడం ఈజీ కదా, ఏదో ఒక హ్యాష్ని. కానీ ఏరియా అనేది రెడ్యూస్ అయిపోయింది. ఆ రెడ్యూస్ అయిన ఏరియాలో మనం మాత్రమే మన హ్యాష్ జనరేట్ చేయాలంటే అది డిఫికల్ట్ అనమాట. ఇఫ్ యూ థింకింగ్ ఫైండింగ్ హ్యాష్ ఈజ్ ఈజీ రైట్. బేసిక్గా మనం అనుకుంటే నన్స్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి హ్యాష్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ బిట్కాయిన్ బ్లాక్ చైన్ ఇచ్చిన టార్గెట్ వాల్యూ కానీ బిలో వస్తే హ్యాష్ అనేది అలౌ చేసి బ్లాక్ యాడ్ అయిపోద్ది, క్రిప్టో కరెన్సీ రివార్డ్ వస్తుంది అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా డిఫికల్టీ ఉందన్నమాట. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈజీ. ఐ విల్ ప్రూవ్ బిలో హౌ ఇట్స్ మోర్ డిఫికల్ట్ ఫర్ మైనర్స్. దే టేక్స్ వీక్స్ అండ్ సమ్ టైమ్స్ మంత్స్ టు సాల్వ్ హ్యాషెస్. బేసిక్గా అంత ఈజీ కాదు. మైనర్స్ ఒక్కోసారి మంత్స్ వీక్స్ కూడా టైం తీసుకుంటారు అట్లా సాల్వ్ చేయడానికి. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా నన్స్ యూజ్ చేసి హ్యాష్ ఎలా జనరేట్ చేస్తారు అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో